నమస్తే అండి. ఈ వీడియోలో మనం డే 7 క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీని క్వశ్చన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ మీద. క్వశ్చన్ కొంచెం సింపుల్దే. పొజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇది ఒక 50 వర్డ్స్లో రాస్తే సరిపోతుంది. ఎందుకంటే సుప్రీం కోర్ట్ పొజిషన్ ఏంటి కాన్స్టిట్యూషన్లో అని మాత్రమే అడిగారు. ఎందుకు, ఎలా, అట్లాంటి ఏం అడగలేదు. డిస్కస్ ఇట్స్ రోల్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. డిస్కస్ అన్నప్పుడు ఎట్లా సుప్రీం కోర్ట్ గార్డియన్ లాగా వర్క్ చేస్తుంది అన్న మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటూ చెప్పి దానికి కన్క్లూషన్ ఇవ్వాలి. అయితే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దీని ఆన్సర్ బిగినింగ్ సుప్రీం కోర్ట్కి చాలా సిగ్నిఫికెంట్ పొజిషన్ ఉంటుంది. ఆర్టికల్స్ 124 to 127 డీల్ విత్ ద 147 డీల్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ అని చెప్పి పొజిషన్ సుప్రీం కోర్ట్ ఇది కాన్స్టిట్యూషన్ కింద ఏమేమి ఉంటుంది. ఫస్ట్, ఇట్ ఈస్ ది అపెక్స్ కోర్ట్, అంటే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. ఇండియాలో ఏ కోర్ట్ ఏ జడ్జ్మెంట్ ఇచ్చినా ఫైనల్ అపీల్ సుప్రీం కోర్ట్కి వెళ్తుంది. సో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని అంటాం. దాని తర్వాత అత్యున్నత న్యాయస్థానం. దాని తర్వాత సెకండ్ వచ్చేసి సుప్రీం కోర్ట్ని మనం ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఏం అర్థం కాకపోయినా, మనం దేంతో అంగీకరించకపోయినా ఎక్కడికి వెళ్ళాలి? సుప్రీం కోర్ట్కి వెళ్ళాలి. సుప్రీం కోర్టు మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మనం ఎలా పాటించాలి అన్న దాని మీద క్లారిటీ ఇస్తుంది. ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైనా సుప్రీంకోర్టు చేస్తుంది. దాని తర్వాత లాస్ట్ సుప్రీంకోర్టు కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. కస్టోడియన్ ఆర్ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే కాన్స్టిట్యూషన్ని సంరక్షించాల్సిన బాధ్యత, పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. దాని మీదనే లాస్ట్ పార్ట్. సో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ రాసినాక వి కమ్ టు కస్టోడియన్ ఆర్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎట్లా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ని సంరక్షిస్తుంది? అన్నిటికంటే ప్రైమరీ లెవెల్లో జ్యుడిషియల్ రివ్యూ ద్వారా, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ద్వారా కాన్స్టిట్యూషన్ని సంరక్షిస్తుంది. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ చర్య, అది ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కావచ్చు, లెజిస్లేటివ్ యాక్షన్ కావచ్చు, అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న, ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్న జ్యుడిషియల్ రివ్యూ చేసి వాటిని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఈ జ్యుడిషియల్ రివ్యూతో పాటు సుప్రీంకోర్టుకి ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రొటెక్షన్, రెస్టరేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు వయలేట్ అయినా కూడా మనం సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే మనం ఆర్టికల్ 32ని రెఫర్ చేసుకుంటూ రాయాలి. సో ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇవి రెండు కాకుండా మూడో అంశం ఏంటంటే, ఈ రెండింటికి అనుబంధంగా ఉండే అంశం ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అన్న దానికి వస్తే, రైట్స్ స్కోప్ని చాలా వైడెన్ చేసింది. ఉదాహరణకి రైట్ టు లైఫ్ అన్నది ఆర్టికల్ 21 కింద వస్తుంది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ రెండే ఆర్టికల్ 21 కింద మెన్షన్ చేయబడి ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు దగ్గర ఒక 20+ రైట్స్ని ఆర్టికల్ 21 కింద వస్తాయని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇంటర్ప్రిటేషన్లో కాన్స్టిట్యూషనల్ స్కోప్ని చాలా వైడ్ చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని పెంచడానికి స్కోప్ ఉంది. అందుకనే ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీనికి నెక్స్ట్ స్టెప్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్, మ్యాక్సిమం ఇంట్రెస్ట్, యాక్సెస్ టు జస్టిస్, ఇవన్నీ అచీవ్ చేయడానికి స్కోప్ ఉంది. సో మనం ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ రాయాలి, తర్వాత ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. బేసిక్ ఒక్కొక్క దాని నుండి మూవ్ అవ్వాలి. ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసినాక నెక్స్ట్ ఏంటి? రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ఎట్టి పరిస్థితులలో రాజ్యాంగం పడకుండా చూడాలి. అలాగే రాజ్యాంగం చెప్పిన సూత్రాలు ప్రజలకు అందేటట్టు చేయాలి. ఉదాహరణకి ఆదేశిత సూత్రాలలో ఒకటి ఏముంటుంది అంటే, అందరికీ న్యాయ వ్యవస్థకి చేరుకునే హక్కు, అంటే యాక్సెస్ టు జస్టిస్ ఉండాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది చాలా ఎఫెక్టివ్ టూల్ యాక్సెస్ టు జస్టిస్కి. సో అట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కూడా రాస్తాం. ఫైనల్గా సుప్రీంకోర్టుని మనము ఫెడరల్ కోర్టుగా కూడా వర్ణిస్తాం. ఫెడరల్ కోర్టుగా సుప్రీంకోర్టు సెంటర్ స్టేట్ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇండిపెండెంట్గా ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ సెంటర్
ఇంటర్స్టేట్ ఇంట్రెస్ట్లను బ్యాలెన్స్ చేస్తుంది. సో కస్టోడియన్ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎట్లా అన్నదానికి ఈ యాంగిల్స్ అన్నీ చెప్పి దీన్ని పారాగ్రాఫ్లో లాస్ట్కి కంక్లూడ్ చేయాలి. సో ఈ ఆన్సర్ మనం చూసినట్టయితే నేను చెప్పినట్టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇండియా ఇస్ ద సుప్రీం జ్యుడిషియల్ అథారిటీ అండ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. Its role and responsibilities are outlined in the Constitution, specifically in Articles 124 to 147. Under the Constitution of India, నేను చెప్పినట్టు highest judicial institution అంటే highest court of appeal. తర్వాత అల్టిమేట్ ఇంటర్ప్రిటర్, ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు అప్హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ. కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ అంటే ఏంటంటే ఫైనల్గా ఎవరిది పై చేయి ఉండాలి? రాజ్యాంగాన్ని పై చేయి ఉండాలి. రాజ్యాంగాన్ని పై చేయి ఉంది అంటే వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఇస్ రూల్ ఆఫ్ లా. ఓకే, సో రాజ్యాంగాన్ని పై చేయి ఉండేటట్టు చూసుకోవాలి. రాజ్యాంగం ఎట్టి పరిస్థితులలో ఉల్లంఘింపబడకుండా చూసుకోవాలి. అండ్ ఎన్ష్యూరింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే రాజ్యాంగం చెప్పినట్టు పనిచేయడం, అంటే రాజ్యాంగం పరిధిలోనే పనిచేయడం, అది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. అయితే ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఫస్ట్ మనం జ్యుడిషియల్ రివ్యూ గురించి చెప్పాలి, అందుకనే ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ. తర్వాత ఆర్టికల్ 32 ద్వారా ప్రొటెక్షన్ ఆఫ్ సిటిజన్ రైట్స్, దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఫెడరలిజం అండ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని బ్యాలెన్స్ చేయడం. ఇవన్నీ 5 ఇంపార్టెంట్ రోల్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ ది ప్రొటెక్టర్ ఆర్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత కన్క్లూషన్లో ఇన్ ఇట్స్ కెపాసిటీ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్ thus అప్హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే రాజ్యాంగబద్ధంగా గవర్నెన్స్ ఉండాలి, ఇంటర్ప్రిట్స్ లాస్, ప్రొటెక్ట్స్ ఫండ్ రైట్స్ అండ్ మెయింటైన్స్ ఫెడరల్ ఈక్విలిబ్రియం. ఫెడరల్ ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, దేర్ బై సర్వింగ్ యాజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ. దీనితో మన ఆన్సర్ కంప్లీట్ అయింది. ఇది నేను పర్ఫెక్ట్ వర్డ్స్, పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో విత్ ఇన్ వర్డ్ లిమిట్ చేసిన ఆన్సర్ ఇది. మీరు ఇంత పర్ఫెక్ట్గా రాయకపోయినా ఒకవేళ నిజంగా దీన్ని ఎవరైనా రీప్రొడ్యూస్ చేయగలిగితే నేను ఇవాల్యుయేట్ చేస్తే 6.5 to 7 మార్క్స్ ఇస్తాను, దానికంటే ఎక్కువైతే ఎవరు ఇవ్వరు. ఇంత పర్ఫెక్ట్గా రాయకపోయినా, ఇంత హై లెవెల్లో రాయకపోయినా మీరు ఈ పాయింట్స్ ఏవైతే నేను రౌండ్ ఆఫ్ చేసినానో ఆ పాయింట్స్ కవర్ అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో ఇది సుప్రీం కోర్ట్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నదానికి మోడల్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.